ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి గడిచిన సెప్టెంబర్ మాసం అంతా ప్రభువు తోడుగా ఉండి ఈ 9 మాసాలు ఆయన కృపలో కాపాడి ఈ 10వ మాసంలో అక్టోబర్ ఈ 1వ తారీఖున మరి మొదటి ఈ శుక్రవారం ఉపవాస కూడికను జరపడానికి మనం పాల్గొనడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగునుగాక. 9వ నెలంతా ఏ రకంగా అయితే కాపాడి మనల్ని పోషించి సంరక్షించి మనం దీవించాడో అలాగే ఈ 10వ మాసం అంతా కూడా దేవుడే తోడుగుండి బలపరిచి దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమె చూస్తున్నటువంటి వారికి వింటున్నటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క 10వ నెలలో మొదటి శుక్రవారపు ఉపవాస కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చూస్తున్న వారు మరి ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, కాలాలు మారినా యుగాలు మారినా దినాలు మారినా మీరు మారని దేవుడవు, సజీవుడవు, ఉన్నతమైన దేవుడవు. అందును బట్టి నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 9 మాసాలు 9 నెలలు ఈ ఉన్నతమైనటువంటి కృపలో ప్రభా బలపరిచి కాపాడి ఈ రీతిగా 10వ మాసంలో ఈ 1వ తారీఖున ఈ మొదటి శుక్రవారపు ఉపవాస కూడికలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే స్తోత్రాలు. చూస్తున్నటువంటి వారిని వింటున్నటువంటి వారిని మీ చేతులకి అప్పగిస్తున్నాను. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము జరుగుతున్నటువంటి పాటల్లో తోడుగా ఉండండి ప్రభా. ప్రత్యేకంగా తండ్రి విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరు ఉండండి, ఆలకించండి, సమాధానం దయచేయండి. వాక్యం ద్వారా మా అందరితో మీరే తేటగా సూటిగా మాట్లాడమని ఈ దాసుడునైనా నన్ను అభిషేకించి ఈ దినమునకు ప్రభా నన్ను వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి గడిచినటువంటి 30 దినాలు ప్రభు మనల్ని కనికరించి కాపాడి బలపరిచిన దేవునికి గడిచిన కాలం కృపలో మమ్ము కాల్చిన దేవ అన్న పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రం. నువ్వే కను పాపవలే కాచిన నీకి స్తోత్రము. చప్పట్లు కొడుతూ స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. కను పాపవలే కాచిన దేవా నీ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ
ఆదరించిన కలత చెందిన కష్టకాలమున అన్న తండ్రివై నన్ను ఆదరించిన Yes, Lord, చప్పట్లు కొడుతూ. Yes. కరుణించిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము, కరుణించిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన చప్పట్లు కొడుతూ. స్తోత్రము పగలురే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను. దాతృత్వముతో నన్ను Yes, నడిపించిన glory. అవిధేయతలే అవునయ్యా. ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకు స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము, దీవించిన దేవా నీకు స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. ఆమేన్. నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము, కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలురే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పాటలు ముగించబడి ఉన్నాయి. సమయంలో ఉపవాస దినమందు వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, నిన్న నేడు నిరంతరము మాతో ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి ప్రభా మీ కృపలో మరొకసారి ఈ 10 మాసంలో ఈ మొదటి శుక్రవారం అందు ఉపవాస కూడికలో మేమందరం పాల్గొని మీ మాటలు వినడానికై మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి వందనాలు. ఇంతవరకు పాడిన పాటలన్నిటిలోనూ మీరే తోడుగా ఉన్నారు, వాయిద్యములలోనూ మీరున్నారు. అలాగే నాయన సమయమందు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. దాసుడనైనా నన్ను ప్రభా మన సిలువ సాటును మరుగు చేయండి, అభిషేకించి నాతో మాతో అందరితో మాట్లాడమని, వినగలిగిన చెవులు గ్రహించేటువంటి మనస్సును మాకివ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సమయంలో మరి చూస్తున్నటువంటి వారందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచినటువంటి 9 నెలలు
తన ఉచితమైనటువంటి కృపలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మనల్ని కనికరించి కాపాడి ఉన్నారు. కనుక ఈ యొక్క ఉపవాస దినమందు ప్రభు సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకునే ముందు గడిచినటువంటి ఉపవాస దినము రోజున మనం ధ్యానించినటువంటి మాటలను మరొకసారి మీకు గుర్తు చేసి మరి పొందినటువంటి నాకు దేవుడు అవకాశం ఇచ్చినటువంటి అవకాశంలో ఈ సమయంలో ముందుకు వెళదాము. ప్రార్థన చేయకపోవటం వలన లేదా ప్రార్థన చేయకుండా పండుకునుట వలన జరిగేటువంటి నష్టాలు, జరిగేటువంటి ఫలితాలు, ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అలాగే ప్రార్థన చేయనటువంటి పేతురు జీవితంలోనూ ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో మరి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసములు, లేక పేతురు జీవితంలో కలిగినటువంటి నష్టాలు, వెంటనే జరిగినటువంటి శోధనలు, వాటి గురించి మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రార్థన చేయకుండా పడుకుని ఉన్నటువంటి పేతురు జీవితం పడిపోయిన పరిస్థితులను మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినటువంటి యేసయ్య జీవితంలో కలిగి ఉన్న ఒక ఆత్మ సంబంధమైన విషయాలు, పడిపోయినటువంటి పేతురు జీవితంలో ఉన్నటువంటి విషయాలు, లేకపోతే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసములు మనం చూడబోతున్నాం. కనుక మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభుని పేతురు దూరము నుండి చూడడం అనేది మనకు కనబడుతుంది, విన్నాం. అలాగే పేతురు దూరం నుండి చూడటమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని శత్రువులకి అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. చాలా మంది అంటారు శోధన ఆలస్యం అవుతుంది, శోధన ఆలస్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనుకుంటాం. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీవెవరు అయినప్పటికీ ప్రార్థన చేయకుండా పడుకుంటే నీ జీవితంలో వెంటనే శోధన వస్తుంది అనేటువంటిది, శోధన ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది మనం ఈ రోజున ఉపవాస దినమందు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనంటే తన జీవితంలో జరిగినటువంటి విషయాలను మనం చూస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే 3-4 సార్లు ఈ పేతురు యేసుక్రీస్తు విషయంలో, లేకపోతే ఆయన యొక్క జీవిత విషయంలో ఎంత తొందరపడ్డాడో, ఎంతగా మరి పరిస్థితులలో ఆత్మీయ జీవితంలో నిలబడవలసినటువంటి వ్యక్తిగా ఉండవలసిన పేతురు పడిపోయినటువంటి విషయాలను నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. వాటిని మరొకసారి మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 57వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 54వ వచనం, 22వ అధ్యాయం లూకాసు వార్త 54వ వచనం. వారు ఆయనను బట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును
వారి మధ్యలో కూర్చుంటారు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారితో దగ్గరగా ఉండవలసినటువంటి ఈ పేతురు దగ్గర ఉండి ఆయన జరుగుతున్న విషయాలన్నీ కూడా దగ్గరుండి చూడవలసినటువంటి వ్యక్తిగా ఉండవలసిన ఈ పేతురు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాడు. అదే కాకుండా ఎక్కడైతే ఉండకూడదో ఆ గుంపులోనికి వెళ్ళాడు. వారు మాట్లాడుకుంటూ ఉండగా యేసయ్య గురించి ఆ గుంపు దగ్గరికి వెళ్ళాడు. ఆయన స్థానం ఏమిటి, ఆయన స్థలం ఏమిటి, ఆయన సహవాసం ఏమిటి చెప్పండి. యేసుతో ఉండాలి, యేసు దగ్గర ఉండాలి. కానీ యేసుతో ఉంటే నన్ను పట్టుకుని యేసయ్యలాగానే నన్ను కూడా ఈడ్చుకుని వెళతారేమో, నన్ను కూడా చంపేస్తారేమోనని పేతురు భయపడుతున్నాడు. కారణం ఏమిటి? ఎందుకు ఇంత పరిస్థితి తన జీవితంలోనికి అమలుకొంది అంటే, ఆయన జీవితంలోకి వచ్చింది అని అంటే, యేసు ద్వారా యేసుతో ఉండి ప్రార్థన చేయవలసినటువంటి పేతురు ఆ ప్రార్థన చేసేటువంటి సమయంలో, ఆ ప్రార్థించవలసిన సమయంలో చక్కగా సుఖ నిద్రావస్థలోనికి వెళ్ళాడు. సుఖంగా నిద్రపోతున్నాడు. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించక, కనిపెట్టవలసిన సమయంలో కనిపెట్టక పేతురు నిద్రపోవటం వలన యేసు ఎవరో తెలియదన్నట్లుగా, పరాయి వాడు అన్నట్లుగా దూరంగా ఉండి చూడవలసి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ఇంత దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏది తీసుకొచ్చింది అంటే, ఏది ఆయన జీవితంలో కలుగజేయబడింది అంటే, ఆయన జీవితంలో ప్రార్థన చేయకుండా పడుకునుట వలన ఆయన జీవితంలో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను ఈ రోజున, ప్రభుతో నువ్వు ఉండాలి. ప్రభుతో ఉండాలి అంటే నీ ప్రార్థన సరైనటువంటిదిగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ఏమండి, ఆరాధించేటప్పుడు ఆరాధించాలి. అదే కాకుండా మనకు సమయం దొరికింది కదా అని చెప్పేసి ప్రార్థన చేసే సమయంలో నిద్రపోతే పేతురు లాగానే మన పరిస్థితి, పేతురు జీవితంలో జరిగినటువంటి పరిస్థితులనే మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు? యేసుతో కలిసి జీవించవలసిన, లేదా యేసుతో నడవలసిన వ్యక్తి, యేసు ఉన్న చోట ఉండవలసిన వ్యక్తి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? యేసుతో ఉండేటువంటి ఆ సహవాసాన్ని తెంచివేయబడినట్లుగా, అంటే ఆ పరిస్థితి దూరముగా అలా మారడానికి కారణం ఏమిటంటే, పేతురు ప్రార్థించే సమయంలో నిద్రించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ఆ నిద్రించుట వలన యేసుతో ఉండకుండా, లేకపోతే యేసు దగ్గర ఉండకుండా ఆయన జీవితంలో భయం ఏర్పడిపోయింది, కలిబిలు ఏర్పడిపోయింది. ఏదో నా ప్రాణాన్ని దక్కించుకోవాలనేటువంటి ఆ ఆరాటం, దేవునితో ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి తన ప్రాణం మీద ఎంతో ప్రీతి గలవాడై యేసుని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితిని తాను తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయము 21వ వచనంలో మన జ్ఞాపకం, ప్రభువుని ఎవరి తన శత్రువులకి అప్పగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన శత్రువులకి అప్పగించినట్టుగా మనకి కనబడుతున్నాడు పేతురు. కనుక ఇవన్నీ ఎందుకు జరిగినాయి? శత్రువులు తీసుకువెళ్ళడానికి కారణం ఏమిటి? ఆయన ప్రార్థన చేస్తే ఆయన రక్షకుడైనటువంటి యేసయ్య దూరంగా చూడవలసిన అవసరం లేదండి. ఆయన జీవితంలో ఎప్పుడూ అనుకోని రీతిగా పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. శత్రువులకు అప్పగించేసి పారిపోతూ ఉన్నాడు. మరి అదే కాకుండా ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే పోయిన వారంలోనే చెప్పాను, యేసుక్రీస్తు శిష్యుడును కాను అనే అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒకటి యేసుని దూరంగా ఉండి చూస్తున్నాడు. 2, శత్రువులకి కంటపడకుండా పారిపోతున్నాడు. శత్రువులకి యేసుని అప్పగించేశాడు.
మూడవది యేసుక్రీస్తు ఏమండి శిష్యుడను కాను అని కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయకుండా పడుకునుట వలన. అక్కడ ఎక్కడుందంటే ఆ మాట యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఇప్పుడు పట్టుకున్నటువంటి ఈ మనుషుడైన యేసు యొక్క శిష్యులలో ఒకడివి కావా అని అనగా అతడు ఏమంటున్నాడండి? కాను అని అబద్ధం ఆడేస్తున్నాడు, బొంకుతూ ఉన్నాడు. ఏమండి, ప్రార్థన చేయకుండా పడుకునే వారికి బొంకేటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రార్థన చేయకుండా పడుకునేటువంటి వారికి అబద్ధాలుగా వారి జీవితానికి అబద్ధానికి అప్పగించేస్తుంటారు. ఎందుకు? దానికి ఆధారం ఏమిటంటే ఇక్కడ పేతురే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఏమైనా తీసుకెళ్లి సైనికులకేమో అప్పగిస్తుందా? సైనికులకు అప్పగిస్తుందండి? అప్పగించదు కదా. ఏమంటే ధైర్యంగా చెప్పవచ్చు కదా. స్త్రీకి కూడా భయపడుతున్నాడండి. స్త్రీ విషయంలో కూడా ఏం చేస్తానంటండి? యేసుక్రీస్తు శిష్యుడను కాను అని బొంకుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడను కాను అని అబద్ధం ఆడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఆడవలసినటువంటి పని ఏమిటండి? ఆ స్త్రీతో యేసుక్రీస్తు శిష్యుడను కాను అని ఏమండి వంకవలసినటువంటి పని ఏమిటి? ఎందుకో తెలుసా? వంకడానికి కారణం ఏమిటో తెలుసా? అబద్ధానికి ఏమండి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? యేసుతో కూడా ఆయన ప్రార్థన చేయలేకపోయాడు. ఆ ప్రార్థించేటువంటి ఆ సమయంలో పేతురు చక్కగా నిద్రపోయాడంట. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ప్రార్థన చేయకుండా పడుకునేటువంటి వారి జీవితాలలో ఇవి ఖచ్చితంగా ఏమండి ఏలుబడి చేస్తాయి. ఒకటి, యేసుక్రీస్తు దేవుడు కాడని ఎట్లా అయితే పేతురు అబద్ధం ఆడుతున్నాడో, యేసుక్రీస్తు శిష్యుడను కాను అని పేతురు ఎలాగైతే పంపుతున్నాడో, సరిగ్గా ఏమండి ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకుండా పడుకునేటువంటి వారి జీవితాల్లో కూడా ఇవే 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 వెంబడిస్తా ఉంటాయి, ఇవే ఏలుబడి చేస్తా ఉంటాయి. హల్లెలూయా. కనుక ఇక్కడ పేతురు జీవితంలో మనం చూస్తే ఆయన శిష్యుడను కాను అని అబద్ధం ఆడుతున్నాడు. ఏమండి, ఆయన శిష్యుడను కాను అని పంపుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున అంత పరిస్థితి పేతురు జీవితంలోనికి రావడానికి కారణం ఏంటో మనకు తెలుసు. ఈ వాక్యాన్ని బట్టి ఏంటో తెలుసా? ప్రార్థన చేయకుండా పడుకునుట వలన ఈ జీవితంలో ఇంత పరిస్థితులకి ఆయన జీవితం దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే కాకుండా 10వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, సీమోను పేతురుని యొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూచి ప్రధాన యాజకుడు దాసుణ్ణి కొట్టి అతని కుడి చెవిని తెగనరికెను. హల్లెలూయా. ఏమండి చూడండి, ఒకటేమో దూరం నుండి పారిపోతూ తిరిగితాను. రెండవది తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆరాటపడటం, శత్రువులకి యేసుని అప్పగించేసి వారికి చిక్కకుండా వారికి దొరకకుండా పారిపోవడం పేతురు. మూడవది ఆయన శిష్యుడను కాను అని కర్రకండిగా చెప్పడం, ఏమండి అబద్ధం ఆడటం, వంకటం, ఇవన్నీ చేశాడు. నాలుగవది ఏంటంటే ఏం చేస్తున్నాడంటండి? చెప్పలేనటువంటి కోపం. ప్రధాన యాజకుడి యొక్క దాసుడు యేసయ్యని పట్టుకోగానే ఆయన యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవిని తన దగ్గర ఉన్న కత్తితో కుడి చెవిని తెగ నరికేశానంట. హల్లెలూయా. యేసు చేసిన అద్భుతాలు చూసి, యేసయ్య చేసిన మహత్కార్యాలు చూసి, యేసు చేసిన మంచి కార్యాలను చూసి, యేసయ్య బోధన విని
ఇన్ని అనుభవించినటువంటి పేతురు ఏమండి యేసయ్యను పట్టుకోగానే ఏమండి ఆ కోపాన్ని అణుచుకోవలసినటువంటి పేతురు, ఆ కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి పేతురు, ఏమండి కోపం విషయంలో ఏమండి దానికి లోబడిపోకుండా దాన్ని ఎదిరించవలసినటువంటి పేతురు ఏమండి చెప్పండి అన్యాయంగా ఒక వ్యక్తి యొక్క చెవిని చెగ నరికినట్టుగా మనకు కనబడుతుంది. దీనిలో మనకి ఏమర్థం అవుతుంది? ఈ వాక్య భాగంలో ఈ వచనంలో మనం దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఏమంటే చెప్పకుండానే కోపం పేతురు జీవితంలోకి వచ్చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పేతురు ప్రార్థించకుండా ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోవటం వలన పేతురు కోపానికి తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. ఈ రోజున నేను అంటున్నాను, ప్రార్థించకపోతే, ప్రార్థనలో సరిగ్గా మన జీవితాలను మనం కట్టుకోకపోతే, ప్రార్థన ద్వారా మన జీవితాల్ని మరి నిలబెట్టుకోకపోతే పేతురు జీవితంలోకి వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితాలకి రావని మాత్రం మీరు అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసు, వాక్యం కనబడుతుంది. ఎప్పుడో వచ్చేలే, ఎప్పుడో జరుగుతాయిలే, ఇప్పుడు చక్కగా సుఖంగా నిద్రపోదాం, చక్కగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చేద్దాం అని అనుకుంటున్నారేమో. ఆ ప్రార్థన చేయకుండా ఆ మరిచిన ఆ నిద్రపోయినటువంటి పేతురు జీవితంలో లేచినది మొదలుకొని ఆయన జీవితంలో పరుగువే. నెమ్మది ఏమైనా ఉందండి? సమాధానం ఏమైనా ఉందండి? లేదు. దూరంగా వారిపోతున్నాడు. యేసుతో ఉండవలసిన పేతురు దూరంగా వారిపోతున్నాడు. శత్రువులు ఏమో నా ప్రాణాన్ని కూడా తీసేస్తారేమో, యేసుతో పాటు సిలివేస్తారని భయమో, మనసులో భయం, హృదయంలో భయం. చెప్పండి హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రార్థించకుండా నిద్రపోవటం వలన ఆయన జీవితంలో ఎక్కడా స్థిరము లేకుండా, ఎక్కడా నిలకడ లేకుండా, ఎక్కడా శరీరంలో గాని, మనస్సులో గాని, హృదయంలో గాని నెమ్మది లేకుండా ఆయన్ని తొందర పెట్టేసింది, అంటే ఉరుకులు పెట్టించిందంట. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? అందుకని కోపము కూడా ఆయన్ని ఆవరించేసింది. ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? ఇవన్నిటిని తాను ఏమండి వాటన్నిటి గుండా తన జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి కారణం ఏంటి తెలుసా? ఒకే ఒక కారణం. హల్లెలూయా. ఏమండి ప్రార్థన చేయకుండా పడుకుంటే ఇంత భయంకరమైనటువంటి సమస్యలా? అవును. బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధిలో ఎదగవలసినటువంటి మనము ఇక మన జీవ గ్రంథంలో, దేవుని జీవ గ్రంథంలో పేరు రాయబడిందనేటువంటి ఆశతో చాలా మంది చేసే పొరపాటు ఇది. స్తోత్ర. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి వారులారా, దేవుని ప్రజలైనటువంటి వారులారా జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రార్థన చేయకుండా పడుకుంటే పేతురు జీవితంలో ఎలాగైతే ఈ 4 పరిస్థితులు సంభవించాయో ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ వాక్యాన్ని బట్టి, ప్రార్థన చేయకుండా మరిచి పడుకునే వారి జీవితాల్లో కూడా ఆటోమేటిక్ గా ఈ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు గుండా నీ జీవితాన్ని కొనసాగించవలసిన వారుగా ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు అవసరమా? మనకు అవసరం లేదు కనుకనే మనం ఏం చేయాలి? మనకిచ్చిన దేవుడు చక్కటి ఈ అవకాశం అందు ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ప్రార్థన చేసే వారుగానే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో జరిగినటువంటి ఒక 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో ఒక 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో మనం ఉండగలిగితే,
ప్రార్థనలో మనం నిలబడగలిగితే, ప్రార్థనే మనం ధ్యేయముగా మనం మలచుకుంటే, మన జీవితంలో యేసయ్య జీవితంలో జరిగిన విషయాలు మనకి కొట్టొచ్చినట్లుగా జరుగుతాయి. ఏంటి ఆ విషయాలు? అదే అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు ప్రార్థన స్థలానికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు ఏమో ప్రార్థిస్తూనే ఉన్నాడు, పేతురును కొంతమంది శిష్యులేమో నిద్రిస్తూ ఉన్నారు. కానీ పేతురు జీవితంలో జరిగినటువంటి విషయాలను మనం ఇప్పుడు వరకు జ్ఞాపకం చేసుకున్నట్టు ఇప్పుడు వరకు తెలుసుకున్నాం. ప్రార్థన చేయకుండా పడుకునేటువంటి పేతురు జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనం అలా ఉండకూడదు అని నేర్చుకుని ధ్యానం చేశాం. ఈ రోజున ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత ఆయన జీవితంలో మంచి విషయాలను, జరిగిన మంచి విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను, 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదామా? 18వ అధ్యాయం యోహాను సువార్త 5 నుండి 8వ వచనం వరకు చక్కటి మాటలు మనకు కనబడతాయి. వారు పట్టుకోవడానికి, యేసయ్యని పట్టుకోవడానికి వచ్చారు. ప్రార్థన ముగించబడింది, ప్రార్థన చేసుకుని ముగించుకున్నాడు యేసయ్య. ఆయన నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు ఆయనను నేనే. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేయనటువంటి పేతురేమో నేను ఆయన శిష్యుడును కాను అని బొక్కాడు, అబద్ధం ఆడాడు. కానీ గెస్తమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశాడు. ఏమండి, వీళ్ళు వెళ్ళిన స్థలం ఒకటే, కొంచెం దూరం. యేసయ్య కొంచెం ఏకాంతముగా వెళ్ళాడు. వారి పక్కన ఇక్కడ ప్రార్థన చేయమన్నాడు. కానీ వీళ్ళు యేసయ్య ప్రార్థించడానికే వెళ్ళారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆయన్ని పట్టుకొనడానికి ప్రధాన యాజకుడి యొక్క దాసుడును, లేకపోతే లేకపోతే పండితులను రావటం జరిగింది, సైనికులు రావటం జరిగింది ఆయన పట్టుకొనడానికి. సరే, వచ్చిన తర్వాత ఎవరిని పట్టుకోవాలో అర్థం కావట్లేదు వారికి. ఎవరు యేసో ఈ 12 మందిలో అని అంటే ఒక గుర్తు చూపించాడు యోధ. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని అన్నాడు. అయినప్పటికీ అది జరగక ముందు వాళ్ళు వచ్చి సరాసరి వచ్చి యేసయ్య దగ్గరికి నజరేయుడైన యేసు ఎవరో అని అనగానే, ప్రశ్నించగానే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆయనను నేనే, నేను కాదు అని అనలా. అప్పటికి వారు నమ్మక ఏం చేయాలి అర్థం కాకుండా పరిస్థితుల్లో యోధా వెళ్ళి అంటండి, యోధా యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నువ్వు ముద్దు పెట్టుకుని స్నేహితుడిని అప్పగిస్తున్నావా అన్నట్లుగా సంబోధిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో కలిగిన మార్పు, యేసయ్య జీవితంలో వచ్చిన మార్పు, యేసయ్య జీవితంలో మనం తెలుసుకోవలసిన ఒక ఆత్మీయ సత్యాన్ని, ఆత్మీయ అనుభవాన్ని మనం నేర్చుకోవాలనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటిది అని అంటే, ఏమిటి అని మనం అనుకుంటే ఇక్కడ కనబడుతుంది. యేసయ్య ఖచ్చితంగా వారితో అంటున్నాడు, నేనే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, వ్యత్యాసం చూడండి. ప్రార్థన చేయకుండా పడుకున్నటువంటి పేతురు జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే, ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో మంచి విషయాన్ని మనం చూస్తే, అక్కడ పేతురేమో నేను శిష్యుడును కాను అని అంటే, యేసయ్య ఏమో ఆ నజరేయుడైన యేసును నేనే. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, నిజంగా ప్రార్థిస్తే నీకు ధైర్యం ఉంటుందండి. ప్రార్థన చేస్తే అబద్ధం అనేది ఉండదండి. యేసయ్య చెప్తున్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు నేనే అని చెప్తున్నాడు.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను ఎతుకుచున్న ఎడల ఆమేన్ హల్లెలూయా. ఏమంటున్నాడంటండి? నేను మీకు కావాలి, నా శిష్యులు కాదు కదా, వీరిని పోనివ్వండి, నన్ను మీరు పట్టుకోండి అని యేసు ఇక్కడ జవాబుకి ఆ ప్రశ్నకి జవాబిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. నేను అందుకు అంటున్నాను, ధైర్యంగా ప్రార్థించేవారు ధైర్యంగా మాట్లాడతారండి. ప్రార్థనలో ఉండేవారు, ప్రార్థనతో కట్టుకునేవారు ఎటువంటి భయమునికి ఏమండి లొంగరంటండి, ధైర్యంగా సమాధానం ఇస్తారు యేసయ్యలాగా. హల్లెలూయా. భయపడరు, బొంకరు, ఎవరి మీద చెప్పరు, ఖచ్చితంగా చెప్తారు. ఎవరినైతే మీరు ఎదుగుతున్నారో, ఎవరైతే కావాలో ఆయన నేనే, మీరు నన్ను తీసుకువెళ్ళండి, వీరిని విడిచిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో మనం తెలుసుకోవని ఒక ఆత్మీయ సత్యాన్ని ఏంటంటే ఏమండి, ధైర్యంగా సమాధానం ఇస్తున్నాడు, ధైర్యంగా జవాబిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే ధైర్యంగా సమాధానం ఇవ్వగలుగుతావు, ధైర్యంగా జవాబును చెప్పగలుగుతావు. ఒకవేళ జవాబు చెప్పలేకపోతున్నావు ఏమిటంటే నువ్వు ప్రార్థించలేదని గమనించాలి. ప్రార్థించకుండా పేతురులాగా నీ జీవితాన్ని ఆ యొక్క భయానికి అప్పగించేవని గ్రహించాలి. హల్లెలూయా. రెండవది ఏమిటంటే ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ధైర్యముగా శోధించబడతానని ఆయనకు తెలుసు. శోధించబడతానని తెలిసి పారిపోవట్లా యేసయ్య, ప్రార్థించాడు గనుకనే ధైర్యముగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. ఒక మాట జ్ఞాపకం, మత్తయి సువార్త 26వ అధ్యాయము చదివితే 26వ అధ్యాయము 38 నుండి 39 వరకు మనం జ్ఞాపకం చేసుకుందామా? అప్పుడు యేసు నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా. ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆ తర్వాత జరగబోయేటువంటి సన్నివేశం అంతా కూడా యేసయ్య చూచుని వాడిగా కనపడుతున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడంట? ధైర్యపరుచుకుంటున్నాడు, తన మనసును ధైర్యపరుచుకుంటున్నాడు, తన హృదయాన్ని ధైర్యపరుచుకుంటున్నాడు. జరగబోయేటువంటి శోధన కళ్ళకు కట్టినట్లుగా యేసయ్యకి కనబడుతుంది. ఆ శోధన ఎదుర్కోవాలి, ఆ శోధన గుండా వెళ్ళాలి. కానీ ఏం కావాలి ఆయనకి? శోధన ఎదుర్కోవాలంటే మనకేం కావాలి? ధైర్యం కావాలని. కనుక ప్రార్థన చేసాడు కనుకనే ఏమంటే ఆ శోధనకి ధైర్యముగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ మాట అంటున్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి వెళుతున్నాడు, ఆ శక్తిని పొందుకోబోతున్నాడు కనుకనే ఏమంటే శోధన ఆయన చూశాడు. ఆ శోధన విషయంలో భయపడాలి ఆయన. ఆ శోధనకి చడియలేదు. ఇంకా ఆ ప్రార్థన చేసి ఆ ధైర్యాన్ని రెట్టింపైగా చేసుకున్నాడు. స్తోత్రం. అందుకే నేను అంటున్నాను, ప్రార్థన చేసేటువంటి వారికి యేసయ్యలో ఉన్నటువంటి రెండవది ఏంటంటే మనం తెలుసుకోవలసింది, మనం గమనించవలసింది ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ ధైర్యము ప్రార్థన చేయనటువంటి పేతురు జీవితంలో కనబడలా. పారిపోయాడు, దూరం నుండి చూశాడు కదా, యేసయ్య దూరం నుండి అనుసరిస్తున్నాడు కదా. అంటే అర్థం ఏమిటి? భయం. కానీ యేసయ్య దగ్గర నుండే చూస్తున్నాడు ఆ శోధన, ఆ శ్రమను దగ్గర నుండే. అందుకే అంటాడు ప్రార్థనలో, ప్రభువా ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయాలనుకుంటే నీ చిత్తమైతే తీసివేయి, అది నా చిత్తము కాదు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చూశాడు ఆ జీవితంలో రాబోతున్న శోధనని, ఆయన అనుభవించవలసినటువంటి శ్రమని కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నాడు. అనుదినము తండ్రితో గడుపుతున్న ప్రార్థనలో చూస్తున్నాడు, దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయనను
ధైర్యము చెడిన వాడిగా లేడు. ఇంకను ఆ ధైర్యమును ఇంకా పెంచుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు శ్రమనే చూస్తున్నావు, ఆ శ్రమనే చూసి, ఆ శోధనే చూసి నీ జీవితాన్ని అలజడికి అప్పగించుకుంటున్నావు. ఆ శ్రమ వెనకాల ఉన్నటువంటి యేసును మీరు చూడట్లేదు. హల్లెలూయా. ఆ శ్రమను జయించగల శక్తిని ఇవ్వగలిగినటువంటి యేసయ్య పాదాలు మీరు పట్టుకోలేకపోతున్నారు. స్తోత్రం. అందుకే నేను అంటున్నాను, ఆ శోధన మనం చూడొద్దు. ఆ శోధన జయించగలిగిన తండ్రిని యేసయ్య ఎలా చూశాడో అలాగే ఆ శోధనలో ధైర్యం ఇవ్వగలిగిన, ధైర్యాన్ని అప్పగించగలిగిన, ఆ ధైర్యముతో నడిపించగలిగిన యేసుని మనం చూచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థిస్తే, ప్రార్థనలో మెలకుగా ఉంటే ఇవి మన జీవితాల్లో ఏమండి నిలబడతాయి. వీటిలో మనం కట్టబడతాం. ఒకటి చెప్పండి, ఏమండి, ధైర్యంగా జవాబుని, ప్రశ్నకి జవాబు ఇవ్వగలం. రెండవది, శోధనలో కూడా ఏమండి ధైర్యముగా నిలబడగలుగుతాం యేసయ్యలాగా. హల్లెలూయా. ప్రార్థిస్తే. తర్వాత మూడవది, యేసయ్య జీవితంలో జరిగినటువంటి సంఘటన, ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 26వ అధ్యాయం మత్తయి సువార్త అదే మాట 38వ వచనంలో ఒక మాట ఉంటది. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇక్కడ అర్థమవుతుందా? తన యొక్క మరణాన్ని చూస్తున్నాడు ఆయన. మరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆయన చూస్తున్నాడు. నేను మరణించబోతున్నాను, అయినను ఏమండి ప్రశాంతముగాను, ఏమండి ఇష్టపూర్వకంగాను యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని, తన ప్రాణాన్ని అర్పిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని కాపాడుకున్న వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఉన్నటువంటి మూడో ఆత్మీయ అనుభవం, లేకపోతే మూడో ఒక ఉన్నతమైన మంచి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్నాడు, ప్రాణం పోయినంతగా విలవిలలాడుతున్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? ప్రార్థన చేసుకున్న సమయంలో ప్రశాంతముగా తన జీవితాన్ని, లేకపోతే తన యొక్క ప్రాణాన్ని తన తండ్రి అయినటువంటి దేవునికి అప్పగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున మన జీవితంలో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆత్మీయ అనుభవంలో మనం నడవలసిన, మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఏమండి, కుటుంబము యేసయ్యలాగా, ఏమండి యేసయ్యలాగా మనము అలాగనే మన జీవితాన్ని ప్రభుకి, ప్రభు చిత్తానికి అప్పగించుకునేటువంటి వారుగా ఉండాలి. చెప్పండి, గమనించండి. మనం చూస్తే దేవుని సన్నిధిలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటా ఉంటాం, ఎన్నో తీర్మానాలు, ప్రమాణాలు చేస్తూ ఉంటాం దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవునితో చేసినటువంటి తీర్మానాలు ఏమండి గుర్తుకు రావు. దేవునితో చేసినటువంటి నమ్మకంగా ఉంటాము అనే విషయాలను మర్చిపోతూ ఉంటాం. ఈ రోజున తండ్రితో చేసినటువంటి తీర్మానం, తండ్రితో చేసినటువంటి ఏమండి ఏదైతే నమ్మకముగా చేస్తానని ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఒప్పుకున్నాడో ఆ విషయంలో ఖచ్చితంగా నిలబడేటట్లుగా చేసింది ప్రార్థన. హల్లెలూయా.
ఈ రోజున నేను అంటున్నాను, మనం ఎన్ని తీర్మానాలైనా తీసుకోవచ్చు, కానీ ఎంత నమ్మకంగా ఉంటామని మనం కొన్నిసార్లు ప్రమాణం చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ జీవితంలో ప్రార్థన లేకపోతే మన యొక్క ప్రమాణాలు కానీ, మన తీర్మానాలు కానీ, మన గుర్తులు కానీ అలాగే నిలిచిపోతాయి, జరగవు. హల్లెలూయా. కనుక ప్రార్థన ద్వారా మన యొక్క ప్రమాణము, లేకపోతే మన తీర్మానాలు, మన నమ్మకత్వము ముందుకి ప్రభుకి అప్పగించుకునే వారిగా చేసి నిలబెడుతూ ఉంటుంది. హల్లెలూయా. అది ఎలాగా అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఇప్పుడు మన జీవితంలో కూడా మన యొక్క ప్రార్థన ఇదే మాదిరిగా ఉండాలి. ఇదే విధానముగా మన జీవితంలో ప్రార్థన కట్టుకున్నప్పుడు మన నమ్మకత్వాన్ని కోల్పోము. హల్లెలూయా. మన గుర్తులు మనం కోల్పోము. మన యొక్క చెప్పండి, దేవుడితో మనం చేసిన తీర్మానాలు మర్చిపోం. ఏది యేసయ్య కనుక ఏ రకంగా అయితే ఆ ప్రశాంతంగా, ధైర్యముగా, ఏమంటే ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడో ప్రార్థన చేసిన యేసయ్య, అలాగే ప్రార్థించిన నీవు ఎన్ని కష్టములు గున్నా, ఎన్ని శోధనలు గుండా, ఎన్ని బాధలైనప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కలిగి ఉన్న తీర్మానాలను నిలబెట్టేది యేసయ్య చేసిన మెలకువ కలిగిన ప్రార్థనే అని ఈ రోజున నువ్వు గమనించాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నాలుగవది ఏమిటంటే, యేసయ్య చేసినటువంటి ప్రార్థనకి ప్రతిఫలంగా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, దేవుని చిత్తాన్ని ఏమండి ఇష్టపూర్వకంగాను, లేకపోతే అంగీకారముగాను ప్రభు సన్నిధిలో నెరవేర్చిన వాడుగా మనకి కనబడుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నామా? పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయం నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఆమేన్ ఇప్పుడే పంపిస్తాడు. ఎవరు చేసిన పనికి ఈ మాటలు యేసయ్య చెప్తున్నాడు? పేతురు చేసినటువంటి పనికి. ప్రధాన యాజకుడి యొక్క దాసుని యొక్క చెవిని ఆ కుడి చెవిని తెగ నరికినటువంటి పేతురుని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మాట్లాడుచున్నటువంటి వారందరిని బట్టి చేతగాని వాడిగా నిలబడ్డాడు యేసయ్యని మన మనసుల్లో అనుకుంటున్న వారిని బట్టి ఏమండి దుడుకు పేతురు మరి యేసుని పట్టుకునేటువంటి ఆ ప్రధాన యాజకుడు యొక్క దాసుడిని బట్టి ఏమండి చేసిన పనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటున్నారు తెలుసా? నేను ఒక్క మాట సెలవిస్తే నా పరలోకపు తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని దూతల్ని ఇక్కడ పంపిస్తాడంట. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటి? ఈ రోజు చాలా మంది ప్రార్థన చేయగానే, ప్రార్థనలో ఉండగానే వారంత ప్రార్థనా పరులు లేరన్నట్టుగా, వారంత ప్రార్థనా వీరులు లేరన్నట్టుగా భావిస్తూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. యేసయ్య ఎలాగైతే ప్రార్థన చేసి ఎలాగ తగ్గించుకుని దేవుని చిత్తం కొరకే ఆరాటపడ్డాడో, ప్రార్థించేటువంటి నిజంగా నిజాయితీగా ప్రార్థించేవారు కూడా ఇలాగే ఉంటారు. హల్లెలూయా. ఎవరిలాగంటండి? యేసయ్యలాగా ఉంటారు. ఏమంటారంటండి? ఆయన అధికారం ఉంది, ఆయన శక్తి ఉంది, దేవుని యొక్క ఆ స్వారూప్యం గలవాడై ఉన్నాడు. దేవదూతలు రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. ఆ పరలోకపు శానను తిప్పే అధికారం ఉందంట. కానీ ప్రార్థన చేశాడు కనుకనే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? దేవుని చిత్తాన్ని అవలంబించేవాడుగా మనం ఉండాలి, నెరవేర్చాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం కాదండి, ఆ ప్రార్థనకు తగినట్టుగా యేసయ్య మాదిరిని, యేసయ్య తత్వాన్ని, యేసయ్య గుణగణాలను, యేసయ్యకు కలిగి ఉన్నటువంటి
దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా, దేవుని ఉద్దేశాలు కొనసాగించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తే ఏముంది, ఎంత ప్రార్థనా పరురాలు అయితే ఏముంది, ఎంత ప్రార్థనా పరుడు అయితే ఏముంది. స్తోత్రం. ఏమంటే యేసయ్య కంటే గొప్ప ప్రార్థనా పరుడువా? యేసయ్య కంటే గొప్ప ప్రార్థనా పరురాలువా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి ఉంటే ఉండొచ్చు. కొర్నేలు వలె నీవు ప్రార్థన చేస్తే ఏమండి నీ ధర్మ కార్యాలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళవచ్చేమో. నువ్వు ప్రార్థన చేస్తే ఏమండి దేవుని దూతలు దిగి వచ్చేస్తాయేమో. కానీ దేవుని చిత్తానికి లోబడగలిగినటువంటి మనస్సు నీకుండాలి. హల్లెలూయా. అది కొర్నేలులో ఉంది. ప్రార్థన చేశాడు, దేవదూతలు వచ్చి చెప్పి అప్పుడు దేవుని దాసుని తీసుకొచ్చుకుని వాక్యం విన్న తర్వాత అసలు ఏం చేయమంటున్నాడు దేవుడు అని నేను ప్రార్థన చేయటం కాదు, అసలు దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే రక్షణ ప్రణాళిక కలిగి ఉండాలి అని అన్నప్పుడు, అయ్యా ఆలస్యం లేదు, నేను నా కుటుంబము నేను బాప్తిస్తానికి సిద్ధపడిపోతాను అని సరెండర్ అయిపోయాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం గొప్ప కాదు, ప్రార్థనలో కట్టుకోవటం గొప్ప కాదు. దేవుని చిత్తాన్ని యథార్థముగా, ఎటువంటి అధికారము లేకుండా, ఎటువంటి బలవంతము లేకుండా, ఎటువంటి ప్రోత్సాహము లేకుండా ప్రభు చిత్తాన్ని, ప్రభు ఉద్దేశాన్ని, ప్రభు ప్రణాళికల్ని, ప్రభు నిర్ణయాలని సహృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే సహృదయముతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారులాగా యేసయ్యలాగా ఉండుముగాక. హల్లెలూయా. అదే అంటున్నాడు యేసయ్య చెప్పేది అదే. ఎంత మాత్రం నీకు అధికారం ఉంటే, ఎంత మాత్రం నీకు పలుకుబడి ఉంటే అది కాదు. ప్రార్థన చేసుకున్నామని డబ్బా కొట్టుకోవడం కాదు. యేసయ్యలాగా దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలని ఈ మాట 4వది. యేసయ్య ప్రార్థనా జీవితంలో కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనకు గుర్తు చేస్తుంది, ఆత్మీయ లక్షణాన్ని గుర్తు చేస్తుంది. హల్లెలూయా. కొంచెం ప్రార్థన చేయగానే దర్శనాలు చూడగానే, కొంచెం ప్రార్థన చేయగానే ప్రవచనం రాగానే, కొంచెం ప్రార్థన చేయగానే ఏమండి ఆ ప్రవచనం ఎత్తి ఆ పరమములు పలకగానే వారంత గొప్పవారు లేనట్లుగా దైవ చిత్తాన్ని పక్కన పెట్టేస్తారు. దేవుని స్తోత్రం. అనేకులు ప్రభు వైపు ప్రజల్ని ఆకర్షించవలసినటువంటి వ్యక్తులు వీరు ప్రార్థన చేసి ఏదో వరగబెట్టినట్లుగా వారి వైపు ఆకర్షించేసుకుంటారు. ప్రభు కనపడు, వారు కనపడతారు. దేవునికి స్తోత్రం. అది దైవ చిత్తం కాదండి. నువ్వు ప్రార్థించి అనేకులను కట్టినా, నువ్వు ప్రార్థించి అనేకులు నీ ప్రార్థన ద్వారా స్వస్థత పొందిన ఆ ఘనత దేవునికే రావాలి. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ రక్షించబడిన దేవునికి ఘనత రావాలి. అది దేవుని చిత్తం. నువ్వు పెద్ద సంఘాన్ని నడిపించిన ఆ సంఘాన్ని బట్టి నీకు పొగడ్తలు రాకూడదు. ఎవరికి రావాలంటండి? దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మహిమ కలగాలి. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఒక్కసారి మా దగ్గరికి రండి, మా ప్రార్థన వినండి. ఈ డబ్బాలు ప్రభుకి వినబడవండి. ఇది దైవ చిత్తం నెరవేర్చబడటం కాదండి. ఇది ప్రార్థనకున్నటువంటి ఫలము కాదు. ఏమండి ప్రార్థనలో ఉండవలసినటువంటి ఈ యొక్క మంచి లక్షణము కాదు. యేసయ్య చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే దేవుని చిత్తాన్ని, ఏమండి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నట్టండి? స్వయంగా, స్వంతంగా, యథార్థముగా దేవుని సన్నిధిలో అప్పగించే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దానికి ఆధారం ఏమిటంటే ఇదే వాక్యం. నేను ఆజ్ఞాపిస్తే పరలోక సైన్యం రాదంటారా? నేను చేయవలసిన కార్యాన్ని తప్పించమంటారా? అది కాదు. తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి వచ్చాను. అందుకని ఈ ప్రార్థనలో ప్రభు మనకు నేర్పించే ప్రార్థించినటువంటి యేసయ్యలో ఉన్నటువంటి 4వ ఆత్మ సంబంధమైన విషయం ఏమిటంటే దేవుని చిత్తం ఎలా చేయాలో మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. అది ప్రార్థన అంటే. తొందరపడటం కాదు. ఏమండి తొందరపడటం కాదు, గర్వపడటం కాదు, తగ్గించుకోవాలి. ఆయన బలిష్ఠులైనటువంటి, ఆయన బలమైనటువంటి రెక్కల కింద మనం అణిగి ఉండాలి. హల్లెలూయా. అలా ఉంటే ఏం జరుగుతుందయ్యా అని అంటే
యేసయ్యనే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి రొమ్మున ఆనుకున్నాడండి. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంట రాబోయే సంఘం గురించి. ప్రైజ్ ది లార్డ్, విజ్ఞాపన చేస్తున్నాడు అని అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటి? మనం తగ్గించుకుంటే ఎంత స్థితిలోనికి ప్రభు మనం తీసుకువెళ్తాడో, ఎంత ఎత్తులోనికి మనం నిలబెడతాడో, ఎంత గొప్పవారిగా ఆయన చేస్తాడో వాక్యాలు చాలా ఉన్నాయి చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట మనం దేవుని చిత్తం చేస్తున్నామా, మన సొంత చిత్తాలను చేస్తున్నామా? ఒక్కసారి గమనించాలి. హల్లెలూయా. ఐదవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థించినటువంటి యేసయ్య జీవితంలో జరిగిన మంచి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదామా? యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. పేతురు నద్ద కత్తి ఉండినందున ఆ యాజకుని యొక్క దాసుని కుడి చెవిని నరికి, ఆ దాసుని పేరు మలుకు, యేసు కత్తి వరలో ఉంచుము తండ్రి అని పేతురుతో అందెను. బండ్రోతులను యేసుని పట్టుకొనిను, ఆయన బంధించి మొదట. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ప్రార్థించిన తర్వాత ఈ ఐదవది తన జీవితంలో, యేసయ్య జీవితంలో జరిగినది ఏమిటో తెలుసా? ఆయన శిష్యుడేమో ప్రధాన యాజకుడి యొక్క కుడి చెవిని నరిగితే, యేసుక్రీస్తు ప్రభువేమో ఆ నరకబడిన, ఆ కింద పడినటువంటి ఆ చెవిని ఏం చేశాడంటండి? అతికించాడు. స్తోత్రం. హల్లెలూయా. నాలుగవది దేవుని చిత్తం చేయడానికి మనం ప్రయాసపడాలి. ఐదవది ఇక్కడ ఏంటో తెలుసా? ప్రార్థన చేసేవారమైతే, ప్రార్థన యేసులాగా చేసేవారమైతే మనం ఎలా ఉండాలంట? పరిస్థితిని పెద్ద చేయకూడదు, పరిస్థితిని ఇంకా దాన్ని మంట వేసి ఎక్కువ చేయకూడదు. ఏం చేయాలో తెలుసా? సరిచేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. సమాధాన పరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా యథార్థంగా యేసయ్య ప్రార్థించాడు కనుకనే ఏమండి అక్కడ ఏం చేయాలి? మంచి పని చేసావు పేతురు అని ప్రోత్సహించాలి. మంచి పని చేసావయ్యా, నా పక్షంగా నువ్వు నిలబడ్డావు, నా మరణంలో నేను బాధపడుతూ ఉండగా నన్ను కొట్టడానికి పొడవడానికి వచ్చినట్టుగా ఈ ప్రధాన యాజకుడు దాసుడు వస్తే ఆయన చెవి నరికేవయ్యా, శభాష్ అని అలా స్తోత్రం అన్నాడండి యేసయ్య. ఏమన్నాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఆయన శిష్యుడు చేసినటువంటి పొరపాటుని, ఆయన శిష్యుడు చేసినటువంటి తొందరపాటుని సమర్థించలేదండి. స్తోత్రం. ఏం చేశారంటే సమర్థించాల. కానీ ఏం చేశాడు తెలుసా? మళ్ళా తీసి ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును మళ్ళా తిరిగి సరి చేశాడు. స్తోత్రం. ప్రార్థించినటువంటి వారి జీవితాల్లో కూడా ఇది ఉండాలి. ఏముండాలంటండి? ప్రార్థించేటువంటి మెలకు కలిగి ప్రార్థించే వారి జీవితంలో వేసుకున్నటువంటి ఆత్మీయటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండటం ఎంతైనా మంచిది. ఏం చేస్తున్నారు తెలుసా? ఏమండి సరి చేస్తున్న ఆ పరిస్థితిని ఎక్కువ చేయక, ఆ పరిస్థితుల్లో తలదోర్చక. ఏమండి తలదోర్చడం అంటే నిజమే మంచి చేసావు అని ప్రోత్సహించట్లేదు. ఎవరైతే యేసయ్యని పట్టుకుంటానికి వచ్చారో, ఎవరైతే విడుచుకు వెళ్ళడానికి వచ్చారో ఆ వ్యక్తుల యొక్క సంబంధులైనటువంటి వ్యక్తి గాయపడితే ఆ గాయపడినటువంటి ఆ గాయాన్ని యేసయ్య కట్టివేశాడు. హల్లెలూయా. సరి చేశాడు. ఆ పరిస్థితి ఎక్కువ కాకుండా, ఆ ఏడుపులు బాధలు రాకుండా, కలిబిలి జరగకుండా దేవుని చిత్తం నెరవేరాలని అనుకున్నటువంటి యేసయ్య ఏం చేస్తారంటండి? ఆ పరిస్థితిని ఎక్కువ రాకుండా ఆ ప్రధాన యాజకుడి యొక్క దాసుని యొక్క చెవిని అతికించేసినట్లుగా మన వాళ్ళు అయితే, కొంతమంది అయితే ఏమన్నా సంఘంలో ఉన్న వాళ్ళు కానీ
ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు కానీ పరిస్థితి చిన్నదిగా కనబడితే దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు. స్తోత్రం. అది సేవకుడి మీదైనా, సంఘం మీదైనా, విశ్వాసుల మీదైనా ఇంకా పెద్దగా దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. నేను అంటున్నాను, నిజంగా నీవు ప్రార్థిస్తే, నిజంగా దైవుని బిడ్డవైతే, నిజంగా దేవుని బిడ్డగా కొనసాగుతుంటే, నిజంగా దేవునిలాగా బ్రతకాలనుకుంటే, యేసయ్య బిడ్డలుగా జీవించాలి అనుకుంటే, ఆ సమస్యని ఎక్కువ చేసేటువంటి మనస్తత్వాన్ని కట్టి, స్తోత్ర, హల్లెలూయా, సరి చేయడానికి ప్రయత్నం చేయి. నీకు చేతనైతే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయి. కీర్తన మధ్యలో ఇంకా మంటలు పెద్ద చేయకు. స్తోత్ర. అది నీ పని కాదు, అది నీ జీవితం కాదు, నువ్వు నిలవర్తని ఉంచవలసిన పనే కాదు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితిని పెద్ద చేసే పని ప్రార్థన చేయకుండా పడుకునేటువంటి వారి జీవితంలో ఉంది. స్తోత్ర, స్తోత్ర. పేతురేమో నరగడానికి, పరిస్థితిని పెద్ద చేయడానికి ప్రార్థన చేయకుండా పడుకున్నటువంటి కోపమును, ఏమండి, ద్వేషమును, ఏమండి, అధైర్యముతో ఉంటున్నటువంటి పేతురు యేసయ్యేమో ఏం చేస్తున్నాడంటండి, ఆ పరిస్థితిని అక్కడితోనే అణిచివేస్తున్నాడు. ఏమండి, సరి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటండి, సమాధానపరుస్తున్నాడు, సమాధానంగా నిలబడిపోతున్నాడు. స్తోత్ర. నిజంగా సమాధాన కారకులుగా ఉండాలి కానీ సమాధానం చెడగొట్టేవారిగా, సమాధానం చెరుపుకునేవారిగా, సమాధానం చెడగొట్టేటువంటి దానికి ఆధారమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. నిజంగా నీవు ప్రార్థన చేస్తే, నిజంగా నీవు ప్రార్థనా పరుడు అయితే, యేసులాగా నీ ప్రార్థన ఉండాలి అనుకుంటే, నేను అంటున్నాను, ఈ పరిస్థితులన్నీ, సమాధానం చెడగొట్టేటువంటి ఆలోచనలన్నీ యేసు నామములో కట్టివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నన్ను సమాధాన కారకులుగా మనం ఉండాలని ప్రభు పిలిచాడు తప్ప సమాధానం చెడగొచ్చేటువంటి వారిగా నీ ఉండాలని ఆయన నిన్ను పిలవలేదు. స్తోత్రం. అలాగా ఉంటే నీ ప్రార్థన ఆత్మే. అలాగా నీ ప్రార్థనకి పదును పెడితే దాన్ని కట్ చేయి. నీ ప్రార్థన పదును పెట్టాలి అంటే సమాధానం లేని చోట నీ ప్రార్థన ద్వారా సమాధానం ఉండును గాక. ఏమండి, ఐక్యత చెడిన చోట నీ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన జీవితం ద్వారా అక్కడ ఐక్యత కలుగును గాక. హల్లెలూయా. అబ్బా, ఎంత యేసయ్య బిడ్డరా అనేటువంటి ఆ పరిస్థితికి నీ ప్రార్థన ఎదిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఒక 6వ మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసయ్య జీవితంలో ఉన్నటువంటి 6వ మాట ఏమిటి అంటే మనం చూస్తే 6వ మాట, ప్రార్థించినటువంటి యేసుక్రీస్తు జీవితంలో, యేసయ్య జీవితంలో ఉన్నటువంటి 6వ విషయం ఏమిటంటే, తండ్రి చిత్తాన్ని, లేకపోతే తండ్రి యొక్క ఆలోచనని ఏమంటే భారంగా తీసుకున్నాడంట. స్తోత్ర, హల్లెలూయా. ప్రార్థించాడు కనుకనే ఎన్ని ఆత్మీయ అనుభవాలు యేసయ్యలోకి వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, ఈరోజు మనం చూస్తే యేసయ్యకున్న భారము మన ప్రార్థన జీవితంలో మనకు లేదు. స్తోత్ర. ప్రార్థన చేస్తున్నాం కానీ భారం లేదు, భారం లేని ప్రార్థన. కనుక తండ్రి చిత్తాన్ని భారముగా భరించినటువంటి ఆ దేవుని యొక్క కుమారుడుగా యేసయ్య ఉన్నాడు. ఈ రోజున యేసు రక్తంలో కడగబడిన మనము, ప్రార్థనా పరులమని చెప్పుకుంటున్నటువంటి మనము, ప్రార్థన చేస్తున్నామని చేతులెత్తుతున్న మనము, ప్రార్థనా పరులమని పేపర్లోనూ అనేకమైన దాంట్లో పేర్లు రాయించుకుంటున్న మనము ఒక్కసారి తిరిగి ఆలోచన చేయండి. మన జీవితంలో యేసయ్యకున్నటువంటి ప్రార్థన అనుభవంలో ఏమండి తండ్రి భారాన్ని మోసిన యేసయ్యలాగా మనం ఉంటున్నామా? హల్లెలూయా. నిజంగా ప్రార్థించాడు తండ్రి. ఏమండి, తండ్రి అనుకున్నటువంటిది, నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న పాపులను రక్షించాలి అని ఆరాటపడినటువంటి తండ్రి ఆలోచనను భారముగా ఆయన తీసుకున్నాడు. ఎంత భారం అంటే తన ప్రాణాన్ని పెట్టవలసినటువంటి పరిస్థితి, తన ప్రాణాన్ని చూస్తూ ఉండగా అర్పించవలసినటువంటి విషయాన్ని ఆయనకు తెలుసు కూడా తండ్రి భారాన్ని ఆయన భుజాన వేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరి భుజాన వేసుకున్నాడంటండి? యేసయ్య. తండ్రి భారాన్ని యేసు ప్రభు ఆయన భారం మోస్తున్నాడు. మనం చూస్తే కనుక మనము కూడా ప్రార్థన చేస్తే కనుక ఏమండి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. నశించిపోవట్లేదా?
యవనస్తులు సూసైడ్లు చేసుకుంటున్నారు. నుండి సూసైడ్లు చేసుకున్నటువంటి ఆత్మ వారిని ప్రేరేపిస్తూ చిన్న చిన్న విషయాలే, ఫోన్ విషయంలోనూ తల్లిదండ్రులు గద్దించారనో, ఏమంటే స్నేహితులు ఏదో అన్నారనో, స్టడీలో తక్కువ మార్కులు వచ్చినానో, ఎన్ని రకాలుగా సాతాను వారి మనస్సును తోలుచి 100 ఏళ్ల జీవితం, లేకపోతే 100 సంవత్సరాల జీవితం, లేకపోతే 70-80 సంవత్సరాల జీవితం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపుగానే తీసుకువెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? సూసైడ్ చేసుకోమని ప్రేరేపించే ఆత్మ. ఎందుకు అలా చనిపోతే నరకాన్ని వాడితో పాటు వస్తారని. ఎంతమంది చనిపోతున్నారు? నీవే నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ గ్రామం గురించి, నీ పిల్లల గురించి, నీ ఆశీర్వాదం గురించి మాత్రమే ప్రార్థన చేస్తావు. అది కాదు ప్రార్థన. యేసయ్య ఎలాగైతే అనేకులు తండ్రి చిత్తం భారాన్ని మోసాడో, ఈ రోజున ఆ బాధ్యతను నీవు ప్రార్థనా జీవితంలో వరాయించేవాడిగా, లేకపోతే మోసేవాడిగా నీవు ఉండాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు, ఎంతమందో యవనస్తులు, అంతేనండి, ఎంతమందో యవనస్తులు, ఎంతమందో స్నేహితులు రక్షణ లేకుండా ఏమండి నరకానికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందలాది మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, కోట్ల ఆత్మలు నరకానికి వెళుతున్నాయి. కనుక దానికి కారణం ఎవరు? మనం కాదా? మన క్షేమం కొరకు ప్రార్థన చేసుకుని మన కుటుంబాల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఆ బాధ్యత, ఆ భారం ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించేటువంటి నీ జీవితంలో నువ్వు అనుకరించవా? నువ్వు ప్రార్థన చేస్తున్నానని చెప్పుకున్నటువంటి ఈ భారం నీది కాదా? ప్రైజ్ ది లార్డ్. అనేక ఆత్మలు, అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తము అన్నాడు యేసయ్య. అది రక్తం కార్చమనట్లా, నువ్వు ప్రాణం పెట్టమనట్లా. యేసయ్యలో ఉన్న భారము నీలోనికి కూడా రావాలి. అంటే నువ్వు ప్రాణం పెట్టమని కాదు, నువ్వు రక్తం కార్చమని కాదు. రక్తం కార్చినట్లుగా నీ చెమట, ఏమండి, ఆయన రక్తము బిందువు వలె, చెమట అంటండి ఆ రక్తము బిందువు వలె కారిందంటండి ప్రజలందరికీ. కానీ విడిచిపెట్టలేనటువంటి ఆ బాధ్యత, ఆ భారాన్ని నీవు కూడా భరాయించి, లేకపోతే నువ్వు కూడా బాధ్యత మోసేవాడిగా ఉండాలి. ఏంటో తెలుసా? అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నాయి, రక్షణ చూడకుండా కోల్పోతున్నారు. ఈ కరోనా దినంలో ఎంతమంది చనిపోయారు పిల్లల్లో. ఆ పిల్లలను పోగొట్టుకునేటువంటి తల్లిదండ్రులు చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులు పోగొట్టుకునేటువంటి పిల్లలను చూశాం, విన్నాం వార్తలు. ఒకే కుటుంబాన్ని తుడిచిపెట్టుకు వెళ్ళిపోయి వారు రక్షించబడిన వారు ఉన్నారో లేరో తెలియదు మనకి, కానీ వారందరూ నరకానికే కదా. ప్రైజ్ ది లార్డ్. కనుక నేను అంటున్నాను, తండ్రి భారాన్ని మోసిన వాడిగా ఆయన ఉన్నాడు. ఈ రోజున యేసయ్య భారాన్ని కాస్త అయినా ఈ ప్రార్థనలో అనేకుల రక్షణ కొరకు ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన ప్రార్థన ఏమిటో తెలుసా? దేవుని భారాన్ని, దేవుని భారాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారిగా మన ప్రార్థన ఉండునుగాక. స్తోత్ర, స్తోత్ర. అదండి ప్రార్థన అంటే. భారం మోసేది, అనేకుల కొరకు ప్రార్థించేది, అనేక ఆత్మలు రక్షించబడాలని యేసులాగా మనం ప్రార్థన చేయాలి. ఈ 6వది స్తోత్రం. తండ్రి భారాన్ని యేసయ్య ఎలా మోసాడో, యేసయ్య భారాన్ని, యేసయ్య ఆలోచన మనం మోర్చుదుము గాక, మనం నెరవేర్చుదుము గాక. హల్లెలూయా. అదండి ప్రార్థన అంటే. ప్రార్థన చేసినటువంటి యేసయ్యలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలు వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేయనటువంటి 4 విషయాలను ఏమంటే పేతురు జీవితాల్లో మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. నేనే అని ధైర్యంగా, యథార్థంగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ప్రార్థన చేస్తున్నటువంటి యేసయ్య జీవితంలో రెండో అనుభవం ఏమిటంటే, శోధన ఆయన కళ్ళకట్టు చూస్తున్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. స్తోత్రం. మూడవది ఏమండి, ఏమని చెప్పండి, తన యొక్క జీవితాన్ని దేవునికి సంపూర్తిగా, లేకపోతే సంపూర్ణంగా తను అప్పగించుకున్నటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. చెప్పండి, నమ్మకత్వంగా ఉన్నాడు. తీర్మానాలు, ప్రమాణాలను ఆయనకు అప్పగించుకున్నటువంటిగా వాడిగా ఉన్నాడు. 4వది,
ఆయన ప్రార్థన చేసినటువంటి అనుభవంలో మనం నేర్చుకోవాల్సింది దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అలాగే 5వది, ఆయన ప్రార్థన చేస్తే సమస్యని ఎక్కువ చేయలేదు, సరి చేశాడు. నిజమైన యథార్థమైన పట్టుదల కలిగి మెలుపు కలిగి చేసేటువంటి ప్రార్థన అనుభవంలో ఉండేటువంటి గుణగణాలు ఇవేనండి. హల్లెలూయా. 6వది, తండ్రి భారాన్ని మోసిన వాడుగా అనేకుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగే ఈ రోజున మన బాధ్యత ఏమిటంటే అనేక మంది స్నేహితులు, అనేక కుటుంబాలు, అనేకులు యవనస్తులు రక్షించబడకుండా తన యొక్క జీవితాన్ని తక్కువ కాలంలోనే వెళ్ళబోస్తున్నారు. తక్కువ కాలంలోనే వారి జీవితాన్ని మరణాలకు అప్పగించుకున్నారు. వారందరూ కూడా నరకానికి వెళ్తారు. కనుక వారి కొరకు ప్రార్థించేటువంటి భారము నీ ప్రార్థన జీవితంలో ఉండును గాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేద్దామా? తలలు వంచుదామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఉపవాస దినమందు ప్రార్థించకపోతే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి నష్టాల గురించి మనం విన్నాం. ప్రార్థించినటువంటి యేసయ్య జీవితంలో జరిగినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను కూడా మనం గ్రహించాం. ఎలా ఉండాలి? ప్రార్థిస్తున్నాం కానీ ప్రార్థన చేసిన తర్వాత మన జీవితం ఎలాగ మలుచుకోవాలి, ఎలాగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున ప్రభు భారాన్ని మోసేటువంటి వారిగా మనం ఉండాలని, ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు చిత్తాన్ని, ప్రభు యొక్క ఆలోచన అనేక మంది రక్షించబడాలని ప్రార్థించే వారిగా ఉండాలని. 5వది, ప్రార్థన చేసేవారం అయితే సరి చేసేవారుగా ఉంటాం. ప్రార్థన చేసేవారం అయితే సమాధానపరిచేవారుగా ఉంటాం. ప్రార్థన చేసేవారు అయితే 4 చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. 3 ప్రార్థన చేసేవారు అయితే ప్రభువుకి మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటాం. ప్రార్థన చేసేవారు అయితే 2 శోధన కలుగుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాం. దేవుని సన్నిధిలో ధైర్యముగా దాన్ని ఎదుర్కొంటాం యేసయ్యలాగా. అలాగే మొదటిది దేవుని సన్నిధిలో ధైర్యముగా అబద్ధమాడము, దొంకం. ధైర్యంగా నేను ప్రభువా ఉన్నానయ్యా, నేనున్నానయ్యా అని ప్రభుకి అప్పగించుకోగలుగుతాం. పరిస్థితులకి ఎదురు నిలబడతాం తప్ప తిరిగి వారుగా ఉన్నాం జీవితాల్లో. ఇది ప్రార్థన జీవితంలో ఉండవలసింది. వెలుకోగలిగి ప్రార్థించిన యేసయ్య జీవితంలో ఉన్నది ఈ రోజున సంఘముగా ఎదుగుచున్నటువంటి మన జీవితాల్లో. దేవా, నాకు అనుగ్రహించయ్యా, ఈ ఆత్మీయ అనుభవాలలో నేను వెళ్ళాలయ్యా, ఈ ఆత్మీయ జీవితంలో నేను కట్టబడాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు దయచేయండి. మీరు కలిగి ఉన్న ప్రార్థనా జీవితంలో ఆత్మీయ అనుభవాలు నాకు కూడా దయచేయ్యా, నాకు కూడా అనుగ్రహించును నాయనా అని ప్రభువును అడుగుదాం. నాకు ప్రార్థన నేర్పించయ్యా, పరభారితమైన ప్రార్థన నాకు దయచేయనైనా. కొంచెం ప్రార్థన రాగానే అతిశయపడే ప్రార్థన కాదయ్యా. ప్రార్థన జీవితంలో అనుగుమడి ఉండేటువంటి జీవితం, ప్రార్థన జీవితంలో అనేక ఆత్మల కొరకు భారము కలిగిన జీవితం. నీ ప్రార్థన అనుభవంలో నాయన మాకు ఉండవలసిన విషయాలను చెప్పారయ్యా. ఆయన అప్పగించుకునేటువంటి జీవితం, సాగోలేవో అనే తెగుపు మా జీవితంలో ఉండాలి అని అది ప్రార్థన నేర్పించమని. శోధన శ్రమలలో కూడా ధైర్యమో కలిగి పేతురు వలె కాకుండా పేతురు వలె దూరంగా అనుసరించినటువంటి అనుభవాలు మా జీవితంలో ఉన్నాయా? అందుని బట్టి మీరు మాట్లాడాలి. శత్రువులకు అప్పగించుకునే సమస్య రాగానే వదిలిపెట్టి వెళ్ళిపోవడం, సమస్య రాగానే నిన్ను కాదనుకోవడం, అది ప్రార్థన అనుభవం కాదయ్యా. సమస్యలు రాగానే నేను దేవుని బిడ్డను కాదు, దేవుని బిడ్డలుగా నేను జీవించలేదు అని నేను కాను అనేటువంటి మనస్తత్వం పేతురు వలె ఉండకూడదు. మీరు మాట్లాడారు. దొరికేటువంటి మనసు ప్రార్థించిన వారికి, అబద్ధం చెప్పేవారికి, ప్రార్థన చేయకుండా పడుకునే వారికి, దూరంగా పారిపోయి పరిస్థితులు దూరంగా పారిపోవడం, సత్యానికి దూరంగా పారిపోవడం, పడిపోయిన జీవితం, కోపం, ప్రార్థన చేయకుండా ఉండటం వలన, పరిస్థితి పెద్ద చేయడం, ప్రార్థన చేయకుండా ఉండటం వలన
Praise the Lord. ప్రార్థన చేసేటువంటి వారి జీవితంలో యేసుతో ఉన్న అనుభవాలు, యేసులో ఉన్న అనుభవాలు మనం నేర్చుకోవాలి. మన జీవితం యేసు వలె ఉండాలి. ప్రార్థన ఎప్పుడు మరువకూడదు, ప్రార్థన ఎప్పుడు విడవకూడదు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉన్నతమైన దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామములకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస దినమందు నాయనా ప్రార్థించేటువంటి వారి జీవితంలో, ప్రార్థించని వారి జీవితంలో వ్యత్యాసము, తారతమ్యము నాయనా కొట్టొచ్చినట్లుగా మీరే శుద్ధిగా మాట్లాడారు. ప్రార్థన చేయకుండా పడుకున్నటువంటి జీవితాల్లో కలిగే నష్టముల గురించి పేరుతో మాది తీసుకుని వచ్చి పేదల జీవితంలో జరిగిన విషయాలను చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మీరు మాతో మాట్లాడారు నాయన. ప్రార్థించినటువంటి యేసయ్యా, నీ జీవితంలో జరిగిన మంచి విషయాలను, మంచి అనుభవాలను రోజున సంఘముగా, దేవుని బిడ్డలుగా నేను వెంబడిస్తున్న వారికి ఉండవలసినటువంటి అయినా మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఆత్మీయ అనుభవం మేము నేర్చుకోవాలని, మేము కలిగి ఉండాలని 6 విషయాలు మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. 6 విషయాలు ఆయన ధైర్యము, యథార్థత, ధైర్యము, యథార్థత, సమస్తమును అప్పగించుకునే వారిగా తెగింపు, నమ్మకత్వం, తీర్మానం, నిలకడ. అలాగే నేను ప్రార్థన చేసినటువంటి మీ జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, అలాగే ప్రభు ప్రార్థించిన మీరు 5వది సరిచేశారు, ఆయన సమాధానపరిచారు. 6వది తండ్రి భారాన్ని ప్రభు మోసారు. అటు మా జీవితంలో కలిగి, మా ప్రార్థన జీవితంలో ఇవి కలిగి జీవించి మీ సన్నిధిలో నిలిచి మీ రాకడ కొరకు ఎదురు చూసే కృపని నాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమేచి, ప్రవేశు రక్తమేచి, ప్రవేశు నామము సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఏమైనా మనతోనూ, లోకములుంటున్న సకల పరిశుద్ధులతోనూ, అలాగే నిజంగా మెలుకొని మనకి ప్రార్థించి ప్రభు కొరకు నిలవాలి, ఆత్మీయ జీవితాలు 6 విషయాలు మా జీవితంలో ఉండాలి అని తీర్మానం చేస్తున్న వారికి సదాకాలముతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 God bless you. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.